నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. సెప్టెంబర్ మాస ఫలితాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహ గమనాలు మనిషి యొక్క జీవన గమనంలో విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అమ్మవారి ఉపాసన చేయటమే కాకుండా అమ్మవారి శక్తితోటి ఎంతోమంది సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని చూపటమే కాకుండా జ్యోతిష శాస్త్రపరంగా వాస్తు శాస్త్రపరంగా కూడా ఎంతోమందికి చక్కని సలహాలు సూచనలు అందిస్తూ మరెంతోమందికి కూడా మార్గదర్శకులుగా నిలవటమే కాకుండా తనకున్న పరిజ్ఞానాన్ని దేశ విదేశాల్లో అందరికీ అందిస్తున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి విద్య పరంగా ఏమైనా ఎదుగుదల ఉందా? అంటే విదేశాలకు వెళ్ళటం కానివ్వండి, స్వదేశంలో ఉన్నత చదువులకు కానివ్వండి, అలాగే ఉద్యోగపరంగా కూడా ఏమైనా స్థానచలనం, ఏమైనా మార్పులు సూచిస్తున్నాయా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే వీళ్ళకి విద్యాకారకుడు ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు. ఇంతకాలం చతుర్థాధిపతి నీచంలో ఉండే చతుర్థాధిపతి ఈ సెప్టెంబర్ మాసంలో 9th హౌస్లోకి వస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా విద్యా విషయంలో అనుకూలత ఉంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే లగ్నంలో రాహు కదా, కొన్ని ఒక్కోసారి చూడండి ఏదో గాలి ధూళి సోకడం, ఏదో తొక్కారు అయిందని, కొన్ని భయాలు, ఏదో ఉందేమో అని భయం, ఇలాంటివి కలుగుతూ ఉంటాయి చెప్పాలంటే. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే రాహు రాశిలో ఉన్నందుకు కూడా కొంత దుర్గా ఆరాధన, ఉదయం నిద్ర లేచిన వెంటనే దుర్గాదేవిని ఆరాధన చేసుకుంటే మంచిది. 2లోని వక్రించిన శని, దీనివల్ల కొంచెం కుటుంబ సభ్యుల విషయంలోనే ఏదైనా మాట్లాడేటప్పుడు అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే మిగతా గ్రహాలు కుజుడు, బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళు కూడా మారుతున్నారు. అయితే ఈ యొక్క గ్రహాల మార్పు మూలంగా వీళ్ళకి కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతా ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కుంభం వారికి చాలా చక్కగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ వీళ్ళకేంటంటే హైయర్ ఎడ్యుకేషన్ విషయంలోనే ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో చాలా బాగుందండి చెప్పాలంటే. కాకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్నిసార్లు శత్రువులే మిత్రులు, మిత్రులే శత్రువులు మారిపోతూ ఉంటారు. ఉద్యోగ అవకాశాలు అయితే చక్కగా వస్తాయి. కాకపోతే కొంచెం జీవిత భాగస్వామితోని కొన్ని ఈగో క్లాషెస్ ఉన్నాయి చెప్పాలంటే. తాతగారు ఆస్తి విషయంలో 19వ తేదీ వరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు చెప్పాలంటే. ఉద్యోగ అవకాశాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు వీరికి. ఒకవేళ ఏదైనా వివాహ సంబంధించిన విషయాలు కుదిరినా కూడా వారికి కొంచెం ఈ రీసెర్చ్ ఓరియంటెడ్, ఈ పౌరహిత్యం చేసేవాళ్ళు, లేకపోతే మెడికల్ రంగాల్లో ఉండేవారు, గవర్నమెంట్ రంగాల్లో ఉండేటువంటి వారు తొందరగా కుదురుతారు చెప్పాలంటే. అయితే వీరికి 1వ తేదీ, 2, 29, 30 తేదీలు కొంచెం అప్పులు మధ్యవర్తిత్వంగా ఉండే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు 3, 4 తేదీలు చేసుకుంటే చాలా మంచిది. ఈ షేర్ మార్కెట్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో అది కొంచెం 5, 6 తేదీలు కొంచెం జాగ్రత్తగా మెదలాలి. వీళ్ళకి 7, 8, 9 తేదీలు ఉద్యోగ అవకాశాల కోసం చేసే ప్రయత్నం చాలా బాగా కలిసి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ నిర్ణయాలు అనేవి 10, 11 తేదీలు చేయకూడదు. అదేవిధంగా వీరికి ఏంటంటే ఇన్సూరెన్సెస్ మూలంగా ఆకస్మికంగా మార్పులు ఇలాంటివన్నీ కూడా కొంచెం 14, 15 తేదీలు చూపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు 16, 17 తేదీలు తీసుకోకూడదు. కొంచెం చంద్రుడు ఎప్పుడైతే వీళ్ళకి రాశిలోకి 24, 25 తేదీలకు వస్తాడో కొన్ని అపోహలు పెరుగుతూ ఉంటాయి. కొంచెం మెడిటేషన్ చేసుకుంటే మంచిది ఆ తేదీల్లో. ఇక 26, 27, 28 తేదీలు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది బాగుంటుంది వీరికి. వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడము, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే బాగుంటుంది. ఓకే. కుంభరాశి వారు ఏ విధానం చేసుకోవాలంటారు? వీళ్ళు ఎక్కువగా మినుములు, బియ్యము, కందులు దానం ఇస్తే మంచిదమ్మా. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకుంటే చాలా చాలా మంచిది.
ఓవరాల్గా చూసుకుంటే ద్వాదశ రాశుల ఫలితాలు చాలా చక్కగా, అంటే ఈ సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మారటం వల్ల విశేషంగా ప్రతి ఒక్క రాశికి ఏదో రకమైన లాభం ఉంది, జాగ్రత్త ఉంది. జాగ్రత్తలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసంలో ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఆరాధించాల్సింది, అలాగే చేసుకోవాల్సిన పరిహార మార్గాలు మీ ద్వారా. అంటే ఒకటమ్మా, ఏ రాశుల వారు ఒక్కొక్క రాశుల వరకు ఒక్కొక్కటి ఉంది సపరేట్గా. బట్ అందరూ చేసుకోవాలి, వాళ్ళకి జాతకం తెలియదు, ఏమీ తెలియదు అనుకునేటువంటి వారు చండీ చేసుకుంటే మంచిది, దుర్గా అష్టోత్తరం చేసుకుంటే మంచిది, ఇవి చేసుకోవాలి. అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు రాసులు నక్షత్రాలు తెలిసిన వాళ్ళైతే ఇవి పాటిస్తారు. కొంతమందికి ఏవి వివరాలు కరెక్ట్గా ఉండవు అన్నమాట. అవునండి, అవునండి. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు దుర్గా ఒకటి ఆరాధన చేసుకుంటారు, దుర్గా చండీ చేసుకోవడం, దుర్గా నామం చేసుకోవడం, రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళడం. ఇప్పుడు కొంతమంది చూడండి, వాళ్ళకి జాతకాలు ఏం తెలియవు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఉన్న వాస్తు అయినా సరే సరైన వాస్తు ఇంట్లో ఉంటే, అది ఎందుకంటే జాతకం బట్టి ఓన్లీ పేరు బట్టి డైరెక్షన్ వస్తుంది, జాతకం అక్కర్లేదు అక్కడ. అవును. కాకపోతే ఏంటంటే ఉన్న ఇల్లు కరెక్ట్ పదంలో పడ్డ ఇల్లు, సరిగ్గా సింహద్వారం బాగున్న ఇల్లు, లోపల టాయిలెట్స్ ఏదైనా ఉంటే బ్లాకర్స్ అంటే అక్కడ ఆ రెమెడీ చేసుకోవడం, అలా గనక ఉన్నట్లయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ముందుగానే సిమ్టమ్స్ తెలుస్తుంటాయి జాతకం లేకపోయినా. మన లైఫ్లో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని, స్వప్నంలో వచ్చే సంఘటనలను ఆధారంగా చేసుకొని మనం కొంచెం క్షేత్రాలకు వెళ్ళడం, ఆలయానికి వెళ్ళడం చేస్తూ ఉంటే, లేదా లలిత చదువుకోవడం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితికి తగ్గట్టుగా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ విధానం చేసుకోవాలి, సాధనా మార్గం ఏది అవలంబించాలి అంటే, ఇప్పుడు కొన్ని తెలిసిన వారైతేనేమో జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది విదేశాల్లో ఉండడమో, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడమో, కొంతమంది అంటే రకరకాల పరిస్థితులలో ఉంటూ ఉంటారు. అవునండి. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా వారికి గ్రహాలు అనుకూలంగా ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి? ఒకటేనండి, ఇప్పుడు కూడా క్షేత్ర దర్శనం అనేది చాలా మంచిది. ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే, మేషం వారు ఎక్కువ దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడం మంచిది, లేదా 9వ స్థానంలో ఏదైనా గ్రహం ఉందో చూసుకోవాలి, ఆ క్షేత్రాలకు వెళ్తే కూడా మంచిది. వృషభం వారు తిరుపతికి వెళ్తే, మిథునం వారు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆలయాలకి, కలకత్తా కాళీ, దుర్గా ఆలయాలకు వెళ్తే మంచిది. కర్కాటకం వారు దక్షిణామూర్తి ఆలయాలు, మంత్రాలయం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి. సింహం వారు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలకు వెళ్తే మంచిదమ్మా. మనకి ఇక్కడ యాదగిరి ఉంది అట్లా. అండ్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే కన్యవారికి వీళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవి క్షేత్రాలు, లేకపోతే కంచి కామాక్షి, మధుర మీనాక్షి లాంటి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. తులవారికి ఏంటంటే వీరికి విష్ణు ఆలయాలు, తిరుపతి కావచ్చు, పద్మనాభ ఆలయం కావచ్చు, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళాలి. వృశ్చికం వారు అన్నపూర్ణ ఆలయాలు, అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళొచ్చు. ధనస్సు వారు సూర్య ఆలయాలకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం ధనస్సు నుంచి 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి క్షేత్రాలకు వెళ్తే కూడా చాలా మంచిది. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే, ఇక్కడ పర్టికులర్గా 9వ భావంలో బుధగ్రహం అంటే బుధుడు అవుతున్నాడు కాబట్టి వీరు కూడా విష్ణు ఆలయాలు, తిరుపతికి వెళ్తే చాలా మంచిది. కుంభం వారు అమ్మవారి క్షేత్రాలు, మీనం వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. అక్కడికి వెళ్ళి కనీసం ఒక 3 రోజులు 3 రాత్రులు నిద్ర చేస్తే చాలా మంచిది చెప్పాలంటే వీరికి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్నంతసేపు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ జాతచక్రం తెలిసినా తెలియకపోయినా ఎలాగున్నా ఆ క్షేత్ర బలం వల్ల వాళ్ళకు కొంత బలం అనేటువంటిది రావటం జరుగుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన సెప్టెంబర్ మాస ఫలితాలు. గురుగారు చెప్పినట్టుగా ద్వాదశ రాశుల వారు ఆ రకమైన పరిహారాలని చేసుకుంటూ, పదార్థాలు దానం చేసుకుంటూ, దైవ దర్శనం చేసుకొని చక్కటి గ్రహ అనుకూలతను పొంది విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.